ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మోషే శుకోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 18 రోజులోకి అడుగుపెట్టించిన దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండం 18వ అధ్యాయము పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాం, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాం. జూలై 18వ తేదీ 2026 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. నిర్గమకాండము 18వ అధ్యాయం 15-19 వచనములు. దేవుని తీర్పు తెలుసుకున్నట్టుకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. దేవుడు నాకు ప్రజలు వాయిద్యములను దేవుని యొద్దకు తేవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, న్యాయాధిపతులను నియమించిన యెహోవా దేవుడు వారికి ఒక నియమము ఏర్పాటు చేయుటకు మోషే ద్వారా ధర్మశాస్త్రమును రాసి ఇచ్చినారు. మోషే మామ అయిన ఇత్రో తన అల్లుడైన మోషే లక్షలాది ప్రజలకు వచ్చిన వాయిద్యములను తీర్చుటకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరిక లేకుండా న్యాయాధిపతిగా కూర్చోవడం, అలాగే లక్షలాది ప్రజలు ఆయన ఇచ్చే తీర్పు కోసం వేచి ఉండడం చూచినాడు. దానిపై ఆయన దేవుని యొక్క జ్ఞానము కలిగి నీవు ఈ విధముగా చేయుట అనేది నీకును ప్రజలకు యుక్తముగా కాదని తెలిపినాడు. అంతేకాక ఒక న్యాయ వ్యవస్థను తాను దేవుని చిత్త ప్రకారము సూచించెను. ఆ పద్ధతి దేవునికి ఇష్టమైతే కొనసాగించమని నిర్దేశము చేసెను. ఆ పద్ధతిని దేవుడు అనుమతించిన విధముగా 10 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 1000 మందికి ఒకరిగాను, 10,000 మందికి ఒకరిగాను నీతిమంతులాధిపతులను నియమించెను. అప్పుడే ప్రపంచంలో న్యాయ వ్యవస్థ ఏర్పడినదని మనం గ్రహించుకోవాలి. యెహోవా దేవుడు మోషే ద్వారా నియమించిన పద్ధతులే నేటి లోకంలో కూడా న్యాయ వ్యవస్థగా, పరిపాలనా వ్యవస్థలుగా కొనసాగుతున్నవి. ఈ భూమిని తన జ్ఞానముచే సృష్టించిన యెహోవా దేవుడు తన జ్ఞానం ద్వారానే మనల్ని ఏలడానికి వ్యవస్థలను రూపొందించి పరిపాలకులను నియమించెను. కావున అట్టి వ్యవస్థలో కూడా దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క జ్ఞానం కలిగి నడిచే విధముగా ప్రార్థిద్దాం. అట్టి అంతస్తులో ఉన్న మన బిడ్డలకును, అందుకోవాలని ఆకాంక్షించే బిడ్డలకును వారి యొక్క ఆశలు ఫలించే భాగ్యములై అందుకునే విధముగా వేడుకుందాము. ఇట్టి చేయగల ధన్యతను త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్ములను నీ యొక్క రక్షణచే కాపాడుచున్న మా క్రీస్తునాథా, నీవిచ్చిన జ్ఞానం చే ఈ ప్రపంచంలో అన్ని వ్యవస్థలను రూపకల్పన చేసిన తండ్రి, ఆ వ్యవస్థలలో మేము కూడా భాగస్వాములను కాగల శక్తిని, భాగ్యములను మాకును మా బిడ్డలకును అనుగ్రహించుము. మీ బిడ్డల పైన మేము ఎక్కడను కింద ఉండే వారంగా కాక పై అంతస్తులోకే నడిపించమని వేడుకొనిచున్నాము. అట్టి అంతస్తులు మా బిడ్డలకును నిలుపుము. మంచి పరిపాలకులుగా, ఉద్యోగులుగా, వ్యాపారులుగా, ఇంకా ఏ రంగంలో మా బిడ్డలను నీ యొక్క నామములో ఘనత కొరకు, మహిమ కొరకు చేసేవారముగా తీర్చిదిద్దమని, ఆ స్థితిని అందుకునే అవకాశం దయచేయమని వేడుకొనిచున్నాము. ఏ బిడ్డ కూడా అన్యాయ తీర్పుకు గురి కాకుండా న్యాయమైన తీర్పుతో నీవే న్యాయాధిపతిగా నడపమని వేడుకొనిచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న అన్ని ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున గొప్ప న్యాయాధిపతి అయిన త్రియేక దేవుడు నిరంతరము మనల్ని కాపాడుచు సంరక్షించి ఉన్నత స్థానమున నిలుపును గాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వత్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినాము. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా ఎడల నీ చిత్తము తెలియజేయుము. తెలియజే
చేయుము నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.